శాసన మండలిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది పూర్తిగా. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్వరూపానంద గారు కారణాలు ఏమిటో తెలియదు కానీ రాజగురువుగా అవతారం ఎత్తారు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఈవెన్ గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళు, మాజీ డీజీపీ, తర్వాత ప్రస్తుతం ఏపీపీఎస్సీ చైర్మన్, ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళి విశాఖపట్నం స్వరూపానంద గారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు తీసుకునేవాళ్ళు. ఆ రకంగా ఆయన ప్రొఫైల్ చాలా పెరిగింది గత 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆయన చాలా ప్రాధాన్యత ఉండేది. ఆయనకి విశాఖపట్నంలో, ఆ తర్వాత తిరుమలలో కూడా అక్రమంగా స్థలాలు ఇచ్చారు, ఎకరాలు ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద విచారణ కూడా జరగబోతోంది అనేది వార్తలు. అది పక్కన పెడితే ఈ శారదా పీఠాధిపతి గారికి, ఆయన ఆశ్రమానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారట. ప్రొటెక్షన్ కూడా కాదు, ఊరికి కాపలా. ఏమిటి ఆ కాపలా? ఒక ఎస్ఐ, 4 గన్మెన్లు ఎప్పుడు అక్కడ నిలబడి ఉండాలి ముందు. ఎందుకు? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గతంలో మొన్న 5 సంవత్సరాల్లో వెళ్ళినప్పుడు మరి వారికి స్వాగతం పలికి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళడానికి అనమాట. లేకపోతే స్వరూపానంద అనేటువంటి పీఠాధిపతికి ఏ రకమైన ప్రాణాపాయం ఉంది అసలు? ఎందుకోసం ఆయనకు సెక్యూరిటీ, ఎందుకోసం కల్పిస్తారు ఆయనకు ప్రొటెక్షన్? అది ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ వారు ఖర్చు పెట్టి 4 గన్మెన్లు, ఒక ఎస్ఐని ఇచ్చారట. వాళ్ళు ఉన్నారు, అదొక పికెట్ అనమాట. అది కాకుండా స్వయంగా స్వరూపానందకి ఆయనకి 2 మరి గన్మెన్లు ఇచ్చారట, 2 ప్రొటెక్షన్ అనమాట. ఆయనకి, ఆయన తర్వాత స్వాత్మానంద అని చెప్పి ఆయన శిష్యుడు, ఆయన తర్వాత వారసుడు అనమాట, ఆయనకు కూడా ఇచ్చారట. ఎందుకు ఇచ్చారో వాళ్ళకి ప్రభుత్వ ఖర్చుతోటి అనేది తెలియదు. ప్రొటెక్షన్ ఏదో ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు, ఎంపీలకు ఇచ్చినట్టు అనమాట. దాంతోపాటు స్వరూపానంద గారు ఎప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఉందట. ఆయన అందరిలాగా క్యూలో నిలబడి వెళ్లాల్సిన అవసరం లేదు, ఆయనకి వేరే మార్గం కల్పించారట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అంతేకాదు గతంలో ఆయన కాశీ వెళ్ళి అక్కడేదో చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్, కొన్ని యాగాలు, యజ్ఞాలు. దానికి రైల్లో వెళ్ళేవాడు గతంలో. ప్రస్తుతం గత 5 సంవత్సరాల నుంచి కూడా ఓన్లీ ఫ్లైట్లో మాత్రమే వెళ్తున్నట్టు ఆయన. ఆ సౌకర్యం కూడా స్పాన్సర్డ్ బై జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఈ విధంగా ప్రభుత్వ అండతోటి ఈ శారదాపీఠం అధిపతి స్వరూపానంద గారు చాలా ఎంజాయ్ చేశారు. వీటి కారణంగానే బహుశా ఆయన ఆ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి అబ్బబ్బే నాకేమీ సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పి ఆయన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. అంటే మన పీఠాధిపతులు కూడా రాజకీయ నాయకుల మళ్ళీ ఎట్లా ప్లేట్ ఫిరాయిస్తారు అనేది ఒకటైతే, ఏ విధంగా అధికారాన్ని ఆశ్రయించి, అధికారంలో ఉన్న వాళ్ళని ఆశ్రయించి రకరకాల లౌకిక సౌఖ్యాలను పొందుతారు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ విధంగా ఈ ప్రొటెక్షన్ ఎందుకు కల్పించారు, ఎందుకు గన్మెన్లు ఇస్తున్నారు వాళ్ళకి అని చెప్పి దాని మీద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదో విచారించబోతోంది, దాన్ని కనుక్కుంటున్నారు అని చెప్పి వాళ్ళ ఒక వార్త వచ్చింది. మరి ఇంకా ఏం వివరాలు, కొత్త వివరాలు తెలుస్తాయో తర్వాత చూడాలి. ఇదొక శుభవార్త. ఈ పట్టాదారు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన బొమ్మ వేసుకొని అందరికీ పంచాడు. దీన్ని కొంతమంది మేధావులు సమర్థించిన విషయం కూడా తెలుసు మనకి. ఇటువంటి అరాచకాన్ని, ఇటువంటి భూస్వామ్య విధానాన్ని, ఫ్యూడల్ విధానాన్ని. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ముద్రించిన పట్టాదారు పుస్తకాల పంపిణీని నిలిపేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చిందట. ఈ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 1,00,000 పుస్తకాలు ఇప్పుడు రెవెన్యూ శాఖ దగ్గర ఉన్నాయట. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసిన పుస్తకాలు అనమాట. సో వీటన్నిటిని పంపిణీని ప్రస్తుతానికి ఆపేశారు. వీటితో పాటు ఆల్రెడీ ఏవైతే పంపిణీ చేశారో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి పాస్ పుస్తకాలు కావచ్చు, మిగతా వేరే సర్టిఫికెట్లు కావచ్చు, కుల ధృవీకరణ పత్రాలు, ఇట్లాంటివన్నీ, వీటన్నిటిని కూడా రీకాల్ చేసి వాటిని ఓన్లీ ప్రభుత్వ చిహ్నంతో ముద్రించి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎప్పటికైనా కూడా. లేకపోతే ప్రభుత్వానికి ఉండేటువంటి లెజిటిమసీ కూడా పోతుంది. ఎవరిదో కుల ధృవీకరణ పత్రం రాబోయే చాలా సంవత్సరాలకు కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండటము, లేక గతంలో ఇచ్చిన పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే అది పర్మనెంట్గా ఉండేటువంటి పుస్తకం కదా పాస్బుక్ అనేది. తరతరాలుగా వారసులు కూడా ఇస్తారు కదా అదే పుస్తకాన్ని. కాబట్టి ఆ పుస్తకాలను రీకాల్ చేసి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఉన్నటువంటి పుస్తకాలు తీసేసి వాటి బదులుగా కొత్త పుస్తకాలను ముద్రించి వాటి మీద ఎవరి ఫోటోలు లేకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం మాత్రమే, రాజముద్ర మాత్రమే వేసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పని కూడా చేస్తారు అని చెప్పి ఆశిద్దాం.